నగర శివారులో అనధికార రిసార్ట్ పట్టించుకునే నాథుడే లేడా అని ఆందోళనలో పరిసరవాసులు. లక్షల్లో జీవీఎంసీ ఖజానాకు గండి కొడుతున్న కళ్ళు మూసుకున్న అధికారులు, పబ్బులను తలపించే నాగరికతతో బట్టబయలు బాగోతం. మద్యం మత్తులో యువత వీరంగం, అరుపులు కేకలతో డీజే సౌండ్లతో పరిసర ప్రాంత నివాసితులను బెంబేలెత్తిస్తున్న వైనం చూస్తున్నారు కదండి. ఇది మధురవాడ నగర శివారు ప్రాంతంలో ఓ ప్రబుద్ధుడు రిసార్ట్ పేరుతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న తీరు. సాధారణంగా ఒక రిసార్ట్ నిర్మించాలన్నా చాలా రకాల అనుమతులు ప్రభుత్వ వివిధ శాఖల నుండి పొందాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఏ నిర్మాణం చేపట్టాలన్నా స్థానిక జీవీఎంసీ వారికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీ స్థలానికి ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన పన్ను. రెండవది జీవీఎంసీ వారి నుండి భవన నిర్మాణానికి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎటువంటి ప్రమాదం అంటే అగ్ని ప్రమాదాలు వంటివి జరగకుండా ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే వాటిని అదుపులోకి తీసుకునే విధంగా అగ్నిమాపక పరికరాలు అమర్చి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుంది. ఇకపోతే ఆ రిసార్ట్కు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వీరి తాలూకా పూర్తి వివరాలను పొందుపరిచి పోలీసు వారికి ఏ రోజుకి ఆ రోజు అందించాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్నాయో లేవో వారికే తెలియాలి. ఇవన్నీ ఒక వంతైతే ముఖ్యంగా నగర శివారులలో ప్రశాంతత కోసం కోట్లు ఖర్చు పెట్టి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రం ఈ రిసార్ట్ చుక్క ఎదురేనండోయ్. ఎందుకంటే ఈ రిసార్ట్లో ఎక్కువ శాతం పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్ళు, ఓనీ ఫంక్షన్లు వంటివి అధిక జనసంద్రతతో కూడిన వేడుకలు జరుపుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. యువత కేరింతలతో, బాజా భజంత్రీలతో కూడిన శబ్ద కాలుష్యం ఈ పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సక్రమంగా విధులు నిర్వహిస్తే జనావాసాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఖజానాను కాపాడుకోగలిగితే తద్వారా ప్రజలకు మేలు చేసేవారవుతారని స్థానిక ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి పర్మిషన్ లేకుండా అనధికార రిసార్ట్లను తక్షణమే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.